ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫామ్ అయింది. ఇలాంటి ముంజల్ని ఏమనాలి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వేనం యూట్యూబ్ ఛానల్. నిజంగా వింటున్న మీకు ఎలా ఉందో తెలియదు కానీ రోజు ఇలాంటి కేసెస్ వింటున్నా గానీ చూస్తున్నా గానీ కడుపు మండిపోతుంది. అంటే ఎంత మందిని ఇలాంటి వాళ్ళు బలి తీసుకుంటారో అర్థం అవట్లా. అండ్ ఇవాళ చెప్పబోయే కేస్ అది వింటేనే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది నాకు. అండ్ వీళ్ళు మనుషులే కాదు, బజార్ లంగలని పిలవాలి. అండ్ నా స్టేట్మెంట్స్ బోల్డ్ గానే ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. అండ్ మీకు ఆల్రెడీ స్టోరీ తెలిసినా గానీ చివరిదాకా చూడండి, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి మనం జస్టిస్ తీసుకురావాలి. ఇప్పుడు మీరు స్కిప్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్ళదు, కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మంచి ఇన్ఫర్మేషనే, మనం ఏం చెడ్డ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. సో ఈ స్టోరీ మొత్తంలో నేను 4 నేమ్స్ యూజ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజేశ్వర్, ఐశ్వర్య, సుజాత, అలాగే తిరుమల రావు. ఈ 4 నేమ్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. రీసెంట్ గా సోనం రఘువంశీ కేసు అయింది. అండ్ ఆ కథనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఐశ్వర్య అనే అమ్మాయి ఒక పర్సన్ ని అతి కిరాతకంగా చంపేసింది. అండ్ షాకింగ్ ఏంటంటే ఇందులో వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళ ఎక్స్ లవర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ వీళ్ళ ధైర్యం ఏంటంటే అక్కడ సోనం దొరికిపోయింది, అండ్ ఇక్కడ మనం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మనం దొరకం, నైస్ గా చంపేసి వేరే ప్లేస్ కి చెక్కేయచ్చు అనేసి ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గంటా తేజేశ్వర్ అంటే ఎవరు? ఇతనికి 32 ఇయర్స్ ఉంటాయి. మంచి డాన్సర్ ఈ అబ్బాయి. ఆల్రెడీ చాలా రీల్స్ చూసాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా ఓడితో చేసిన లాస్ట్ రీల్ అని పెడుతుంటే లిటరలీ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. వాళ్ళ ఫ్రెండ్స్ గానీ వాళ్ళ ఫ్యామిలీస్ గానీ ఎలా ఉంటుందో తెలియదు గానీ కడుపు మండిపోతుంది. అండ్ రోజు ఇలాంటి సోనం అలాగే ఐశ్వర్య లాంటి వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే దేవుడు ఇలాంటి వాళ్ళకి పుట్టుకెందుకు ఇచ్చాడరా అనిపిస్తుంది. అండ్ మంచి పర్సన్స్ ఏ కరోనాలోనో ఏ తుఫాన్లోనో చనిపోతున్నారు గానీ దేవుడు అసలుగా తీసుకెళ్లిపోవాల్సింది ఇలాంటి వాళ్ళని. భూమి మీద పుట్టి పెరిగి గాలి పీల్చడం దండగ ఇలాంటి వాళ్ళు. అండ్ వాళ్ళు ఇప్పుడు జైల్లో బానే ఉన్నారు, రోజు 3 పూట్ల తిండి వెళ్తుంది వాళ్ళకి. బట్ ఒక ఇన్నోసెంట్ లైఫ్ పోయింది. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, గంటా తేజేశ్వర్ తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేస్తాడు అనమాట. మనోడు చాలా సిన్సియర్, సాఫ్ట్ స్పోకెన్ అండ్ చాలా ప్రొఫెషనల్ గా ఉండేవాడు. May 22న తిను ఐశ్వర్య అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. అండ్ ఆ అమ్మాయికి 24 ఇయర్స్ అనమాట. మ్యారేజ్ అయిన 25 days కే తేజేశ్వర్ ఇస్ మిస్సింగ్. ఆ తర్వాత ఒక కాలువ దగ్గర తన డెడ్ బాడీ కనిపించింది. అసలు ఏం జరిగింది స్టోరీ అనేది మొత్తం క్లియర్ గా చెప్తాయనండి. సో తన బాడీ దొరికాక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక తెలిసింది ఏంటంటే దిస్ ఈజ్ ఎ మర్డర్. అండ్ తన నెక్ కట్ చేశారు, తనని ఎక్కడ పడితే అక్కడ కత్తులతో పొడిచారు, అండ్ తనని అతి కిరాతకంగా చంపేశారు. అండ్ తన బాడీ రికవర్ అయ్యాక తన వైఫ్ ఐశ్వర్య బిహేవియర్ చాలా అబ్నార్మల్ గా కనిపించింది. అండ్ తను కనీసం ఏడవడం లేదు, అండ్ అనుమానాస్పదంగా మాట్లాడుతుంది. దీన్ని పోలీసులు గమనించారు అండ్ గట్టిగా నిలదీసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ స్టోరీలోకి వి తిరుమల రావు అనే పర్సన్ వస్తాడు. తిను NBFC అనే బ్యాంక్ లో మేనేజర్ అనమాట. అండ్ ఇక్కడే ఒక గలీజ్ థింగ్ కూడా చెప్పాలి మీకు. ఈ తిరుమల రావు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ఆఫీస్ కి ఈ ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు సుజాత తన పేరు, తను ఓడవడానికి వచ్చేదన్నమాట. ఈ టైంలోనే తనకి 45 to 50 ఇయర్స్ ఉంటాయి. మన తిరుమల రావుకి వచ్చేసరికి ఒక 35 అలా వేసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో లవ్, ప్రేమ పుట్టింది. బట్ తిరుమల రావుకి 2019 లోనే పెళ్లి అయిపోయింది. అయినా గానీ ఒక ఆంటీ లాంటి అమ్మాయి అనుకోండి తనని లవ్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు. అండ్ దరిద్రం ఏంటంటే ఈ విషయం ఐశ్వర్య కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఇంట్లో కలుసుకోవడం చూస్తుంది, అన్ని చూస్తుంది. అండ్ సుజాత సిక్ లీవ్ లో ఉన్నప్పుడు, తనకు కూడా ఫీవర్ అలాంటివి వస్తాయి కదా, అలాంటప్పుడు తన ఇంట్లో ఉండేది. అండ్ ఈ ఐశ్వర్య వెళ్లి అక్కడ స్వీప్ చేసేది. అండ్ ఈ టైంలోనే ఈ తిరుమల రావు అనే పర్సన్ ఈ ఐశ్వర్య మీద కూడా కన్నేశాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా బాండ్ ఏర్పడింది. అండ్ ఇక్కడ చూస్తే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫామ్ అయింది. అంటే ఐశ్వర్యకి మ్యారేజ్ ముందే తిరుమలతో అక్రమ సంబంధం ఉండటం, మ్యారేజ్ తర్వాత అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి కుదరకపోవటం వల్ల భర్తని అడ్డు తొలగించుకుంటే అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో చేయటం జరిగింది. సుజాతకి తిరుమల రావు కావాలి, ఐశ్వర్య కూడా తిరుమల రావు కావాలి. కానీ తిరుమల రావు ఆల్రెడీ మ్యారీడ్, తన వైఫ్ ఉంది. వీళ్ళిద్దరిలో ఐశ్వర్య వచ్చేసరికి నీ వైఫ్ కి డివోర్స్ ఇచ్చే, నన్ను చేసుకో అనేసి బలవంతం పెట్టింది. కానీ తను ఒప్పుకోలేదు, సంథింగ్ జరిగింది. ఈలోపు సుజాత ఈ ముద్రష్టపు తల్లి చూడండి, తన కూతురు ఐశ్వర్య వాళ్ళిద్దరి ప్రేమకి అడ్డొస్తుందని చెప్పి తన కూతురికి పెళ్లి చేసి పంపించేస్తే తన అడ్డు పోతుంది అనేసి అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ చేసింది. అండ్ ఇందులో విక్టిమ్ ఎవర్రా అంటే మన తేజేశ్వర్. కానీ భగవంతుడు
ఇప్పుడు తేజేశ్వర్కి ఒక ఛాన్స్ ఇచ్చాడు. రేపో ఎల్లుండో పెళ్ళుంది, ఈ ఐశ్వర్య అనే అమ్మాయి పారిపోయింది. అండ్ ఈ విషయం తేజేశ్వర్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి మొత్తం అసలు స్టోరీ ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నారు. దాని తర్వాత మొత్తం వాళ్ళకందరికి తెలిసింది. ఈ సుజాత లవ్ తెలిసింది, అలాగే ఈ తిరుమల రావు అనే పర్సన్ గురించి తెలిసింది, అండ్ ఈ ఐశ్వర్య దొంగ మొహం అని తెలిసి తేజేశ్వర్ కి చెప్పి ఈ పెళ్ళొద్దు అని చెప్పారు. అండ్ ఐశ్వర్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కాంటాక్ట్ అయినా కూడా మా అమ్మాయి కనపట్లేదు, మేము ఆ టెన్షన్ లో ఉన్నాం, మాకు ఫోన్ చేయకండి వాళ్ళు చెప్పేశారు. వీళ్ళు ఈ టైంలో సైడ్ అయిపోతే బాగుండేది. బట్ ఈ లోపే ఐశ్వర్య తేజేశ్వర్ కి కాల్ చేసి ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను బయటికి వెళ్ళిపోయాను, అంతే, నాకు నువ్వంటే ఇష్టమే, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. కానీ తేజేశ్వర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇదేదో తేడాగా ఉంది, వద్దులే మనం ఇక్కడ ఆపేద్దాం అన్నా గానీ మనోడు వెళ్ళా. బికాస్ మంచోడు కదా, మీరేమన్నా చూసారా తను చేసినట్టు? నాకు నమ్మకం ఉంది, తను ఫోన్ చేసింది పెళ్లి చేసుకోమంది అనేసి మనోడు పెళ్లి చేసుకున్నాడు. అండ్ దీని కన్నింగ్ క్యారెక్టర్ ఇప్పుడు బయటపడిద్ది చూడండి. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచే వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. తిరుమల రావు గాని ఆర్ఎల్స్ ఈ సుజాత గాని అండ్ తిను గాని తేజేశ్వర్ ని చంపేసి మనం పారిపోదాం అనేసి 5 lakh rupees పెట్టి కొంతమందిని హైర్ చేసుకున్నారు. అండ్ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత కూడా తిరుమల రావు అనే పర్సన్ కి ఈ ఐశ్వర్య కనీసం 2000 వీడియో కాల్ చేసిందంట. అంటే అంత పిచ్చి ప్రేమలో వీళ్ళిద్దరు ఉన్నారు. కరెక్ట్ గా June 17th ఈ హైర్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేజేశ్వర్ దగ్గరకు వచ్చి మాకు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, దాన్ని సర్వే చేయాలి సంథింగ్ అని చెప్పి మనోడిని ఎక్కించుకుని వెళ్లారు. కార్ వేసుకుని వెళ్లారు. వీళ్ళు షిఫ్ట్ డిజైర్ అన్నమాట. వెళ్లే దారిలోనే కత్తులతో పొడిచారు, నెక్ మీద కట్ చేశారు, అండ్ ఇంకా చాలా చేశారులేండి. అండ్ ఒక గుడ్డలాగా కట్టేసి ఒక కాలం ఉంది సంథింగ్ అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ అందరూ కూడా నార్మల్ గానే ఉన్నారు. ఈ ఐశ్వర్య అనే అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది, ఏమీ తెలియనట్టుంది. వాళ్ళ బ్రదర్ వచ్చేసరికి పోలీస్ కంప్లైంట్ పెట్టాడు, మా ఆవిడ కనపట్లేదు అనేసి. నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ టైంలోనే కాలువ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు బాడీని రికవర్ చేశారు. ఒక టాటూ ఆధారంగా ఈ బాడీ తేజేశ్వర్దే అని తెలిసింది. ఈ ఐశ్వర్య అబ్నార్మల్ బిహేవియర్ చూసిన వాళ్ళు మొత్తం ఏం జరిగింది అని పసిగట్టారు. అండ్ ఇక్కడ వీళ్ళు GPS ట్రాకర్ ఒకటి పర్చేస్ చేసి తేజేశ్వర్ ఎక్కడికైతే వెళ్తున్నాడో తన మూమెంట్ ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అండ్ ప్రీ ప్లాన్డ్ గా తనని చంపేశారు. అండ్ ఈ కంత్రి ముంజులు ఉన్నంత కాలం మన సొసైటీ ఇలాగే ఉంటది. అండ్ సుజాత ఇది అసలు తల్లే కాదు, నీచపు నికృష్టపు ముంజిది. ఈ ఏజ్ లో నువ్వు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడమే తప్పు. అండ్ నీ కూతురు ఆ సేమ్ పర్సన్ ని లవ్ చేస్తుంది అని నీకు తెలిసినా కూడా నీ కూతుర్ని అడ్డు తొలగించుకుందాం అనుకున్నావే, ఇలాంటి ముంజల్ని ఏమనాలి? నడి రోడ్డు మీద తేజేశ్వర్ ని ఎలా అయితే చేశారో ఆ ప్రతి పార్ట్ ఇలా చేసి అక్కడ కారం పెడితే అప్పుడు తెలుస్తుంది నెప్పిలకి బాడకో ముంజలు. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.